నమస్తే ఫ్రెండ్స్, హాస్టల్ నుండి బయటకు వచ్చాం. ఛార్జింగ్ ఫుల్ పెట్టేశాను. 125 కిలోమీటర్స్ 130 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేయచ్చు. సో ఇప్పుడు 5-6 టెంపుల్స్కి వెళ్తాను. ఎక్కడెక్కడికంటే ఇప్పుడు నేను పెద్దాపురంలో ఉన్నాను. పెద్దాపురంలో అమ్మవారి టెంపుల్ చూసుకుని మరిడమ్మ టెంపుల్ విజిట్ చేసేసి అక్కడ నుండి దివిలి వెళ్ళి తొలి తిరుపతి చూసి అక్కడ నుండి సామర్లకోట వెళ్ళి భీమేశ్వర స్వామి టెంపుల్ అంటే పంచరామాల్లో ఒకటి భీమేశ్వర స్వామి టెంపుల్ చూసేసిన తర్వాత మామిడాడలో 12 అంతస్తుల టెంపుల్ గోపురం ఒకటి ఉందన్నమాట. అది ఏ టెంపుల్ మర్చిపోయాను, నాకు తెలీదు. అది చూసేసిన తర్వాత బెక్కవోల్లో ఒక టెంపుల్ అంట, అది చూసిన తర్వాత ద్వారపూడిలో ఒక టెంపుల్ చూసిన తర్వాత రాజానగరం కానీ విజయనగరం అదే రాజమహేంద్రవరం కానీ వెళ్తాను ఫ్రెండ్స్. అక్కడ నుండి ఏంటనేది తర్వాత చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ ఛార్జింగ్ పెట్టాను. 4331 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. దిస్ ఈజ్ మై హాస్టల్ ఫర్ 1 నైట్. 200 తీసుకున్నారు, ఫుడ్ ఏం వద్దంటే ఛార్జింగ్ ఇచ్చారు, చాలా హ్యాపీ. పెద్ద లైన్ ఉంది ఫ్రెండ్స్. అమ్మవారి పండగ ఈరోజు ఆదివారం, ఖాళీ ఉండదంట అసలు. ఆ చివరి ఎక్కడో ఉన్నారు అమ్మవారు, కష్టమే, అసలు ఖాళీ లేదు ఫ్రెండ్స్. సాయంత్రం వరకు ఇక్కడే ఉండిపోతానేమో లోపలికి వెళ్తే, అది పరిస్థితి. శ్రీడమ్మ అమ్మవారి దేవస్థానం పెద్దాపురం. స్థల పురాణం. క్రీస్తు శకం 892 నిర్మాణం జరిగింది. అన్నదానం ప్లేస్, అన్నదానం జరుగుతుంది. 1200 సంవత్సరాలు అయింది ఈ టెంపుల్ కట్టి. ద్రాక్షారామంలో లాగే ఇక్కడ కూడా సేమ్ 2 ఫ్లోర్స్. ఫస్ట్ ఫ్లోర్ని చూసుకున్న తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలన్నమాట. అడ్వర్టైజ్మెంట్లో చెప్తున్నారు ఏంటంటే ఫస్ట్ ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసాను. ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళాను. ఫస్ట్ ఫ్లోర్లో శివుడు ద్రాక్షారామంకి ఇక్కడికి కొంచెం డిఫరెంట్ ఉన్నది. అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో శివలింగంలా లేదు, అంటే ఫస్ట్ ఫ్లోర్లో వేరేలాగా ఉంది, ఇక్కడ వేరేలా ఉంది. బాగుంది, చాలా బాగుంది. అన్నప్రసాదంకు మార్గం ఇటువైపే అన్నదానం జరుగుతుంది. భోంచేసేద్దాం. గోయింగ్ టు తొలి తిరుపతి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను 24 టెంపుల్స్ విజిట్ చేశాను. కుమారరామ భీమేశ్వర స్వామి టెంపుల్ సామర్లకోటలో ఉన్నది. పంచారామ క్షేత్రాల్లో ఒక రామం. ఓకే, సో ఈ టెంపుల్ నెంబర్ 25. ఇప్పటి వరకు నేను 25 టెంపుల్స్ విజిట్ చేశాను ఫ్రెండ్స్. శృంగార వల్లభ స్వామివారి దేవస్థానం 9000 సంవత్సరాల ముందు చరిత్ర కలిగిన దేవాలయం తొలి తిరుపతి. తొలి తిరుపతి శృంగార వల్లభ స్వామి దేవస్థానం. తొలి తిరుపతికి వచ్చాను, 1:30కే వచ్చాను. క్లోజ్ అయిపోయిందని వస్తున్నప్పుడే చూశాను గూగుల్ మ్యాప్స్లో. 4 గంటలకు ఓపెన్ చేస్తారంట. జనాలు అయితే లైట్గా ఉన్నారు. మెయిన్ డోర్ అయితే క్లోజ్ చేస్తారు. దర్శనం చేసుకొని ఉందాం ఏం అర్థం కాకుండానే 1 అవర్ వెయిట్ చేశాను. ఇంకా 2 అవర్స్ ఉంది మాకు. టైం 2 అయింది. 4 o'clockకి ఓపెన్ చేస్తారు. ఉండాలా వెళ్ళాలా ఏం అర్థం కావట్లేదు. ఈరోజు చాలా టెంపుల్స్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాను.
తర్వాత పెద్దమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ కూడా ఖాళీ లేదు అసలు. ఈరోజు సండే, ఆ విషయం మర్చిపోయాను నేను. సండే పూట టెంపుల్స్ అసలు ఖాళీ ఉండవు. ఆ టైంలో వేరే ఏమైనా చూసుకోవాలి. ఇక్కడ స్టేయింగ్కి అయితే పెద్దాపురంలో హాస్టల్ అయితే దొరికింది కదా, క్వాజా బాయ్స్ హాస్టల్. సో ఈరోజు కూడా అక్కడే నైట్ స్టే చేసి, అంటే పెద్దమ్మవారి టెంపుల్ ఈ టెంపుల్ చూసేసి నైట్ అక్కడే స్టే చేసి, ఛార్జింగ్ ఎలాగ ఛార్జింగ్ పాయింట్ ఉంది కాబట్టి నైట్ ఛార్జింగ్ పెట్టేసుకొని ఫుల్ ఛార్జింగ్ చేసేసుకొని రేపు మార్నింగ్ ఈరోజులాగే బయలుదేరి బయటకు వచ్చేసి అప్లోడ్ చేసేసిన తర్వాత బయటకు వచ్చేసి అలాగా ఇంకా మామిడాడ 12 అంతస్తుల గోపురం ఒకటి ఉంటుందంట. సో ఏ దేవుడో తెలీదు, ఏదో దేవుడు చెప్పారు, మర్చిపోయాను. శివుడు అనుకుంటాను, శివుడో రాముడో. సో ఆ గుడి, బిక్కవాళ్ళలో ఒక గుడి, అలా రాజానగరం వెళ్దాం అనుకుంటున్నాను. రాజానగరం నుండి మారేడుమిల్లి వెళ్తాను, లేదంటే లేదు. కానీ మారేడుమిల్లి చాలా బాగుంటుందని చెప్పారు. సో చూస్తాను. అక్కడ ఒక రిసార్ట్లో ఓనర్ ఎవరైనా సపోర్ట్ చేసి ఛార్జింగ్ పెట్టుకో అని ఒక పర్మిషన్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. అమౌంట్ కూడా కొంచెం తగ్గించాలి. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. దర్శనం చేసుకునే వెళ్తాను. టైం 2 hours వెయిట్ చేయాలి. చాలామంది వెయిట్ చేస్తాను. ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది. 4 o'clock అయింది ఎగ్జాక్ట్గా. ఫస్ట్ 5 మెంబర్స్లో నేను 5th, అంటే ఫస్ట్ 5లో ఉన్నాను నేను. గోయింగ్ టు మరిడమ్మ అమ్మవారి టెంపుల్ పెద్దాపురం. ఖాళీగా ఉంటే లోపలికి వెళ్తాను, చూస్తాను. తొందరగా అయిపోతే ఓకే, రాజానగరం వైపు వెళ్ళిపోతాను. లేదంటే ఈరోజు హాస్టల్లో స్టే చేసి రేపు వెళ్తాను. "26th టెంపుల్ విజిటెడ్ సక్సెస్ఫుల్లీ." ఫ్రెండ్స్, ఏమంటారమ్మా ఈ పని? మర్చిపోయాను. ఊడుపా, వరి పంట. తీసానులే అమ్మ. ఓకే అమ్మ. మార్నింగ్ వచ్చాం. మార్నింగ్కి ఇప్పటికి కొంచెం బెటరే. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది. మార్నింగ్ అస్సలు ఖాళీ లేదు. టూ అవర్స్ పట్టింది ఫ్రెండ్స్ దర్శనానికి. ఇంకా అవ్వలేదు దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. దర్శనం అయిపోయింది. అమ్మవారు లోపల ఉన్నారు. 2 hours టైం పట్టింది దర్శనానికి. 27th టెంపుల్ మరిడమ్మ తల్లి టెంపుల్ పెద్దాపురంలో ఉన్నది. కంప్లీటెడ్, దర్శనం కంప్లీటెడ్.